హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ కిచెన్ అండ్ వ్లాగ్స్కి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బిర్యానీ గ్రేవీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఎండు కొబ్బరి, ఒక గుప్పెడు పల్లీలు, గుప్పెడు నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొబ్బరి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా. చూశారు కదా, చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదా, కలర్ వచ్చేసింది. ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం పోసుకోవాలి. అలాగే ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఈ పేస్ట్ అంతా పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది చల్లబడే కొద్దీ చిక్కగా అవుతుంది, దగ్గరగా వస్తుంది కనుక కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. చివరిలో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. చూడండి, అంతా బాయిల్ అయిపోయింది కదా. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది బిర్యానీ గ్రేవీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ గ్రేవీ చాలా సింపుల్గా చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.